హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను వీకెండ్ బ్లాగ్ తోటి. అందరూ ఎలా ఉన్నారండి? మరి ఈరోజు వీకెండ్ బ్లాగ్లో నాతో పాటు ఎవరున్నారో చూస్తున్నారా? సంగీత. సంగీత యోగా ట్రైనర్, బ్యూటీషియన్ అండ్ ర్యాంప్ వాక్ జడ్జిగా నాతో పాటు వస్తున్నారనమాట. నేను పెయింటింగ్కి రంగోలీకి జడ్జిగా వెళ్తున్నాను, అలాగే సంగీత ర్యాంప్ వాక్ జడ్జిగా వస్తున్నారు. సో మేమిద్దరము మెయిన్ విమెన్స్ డే రోజు, మెయిన్ డే రోజు అంటే మార్చ్ 8 రోజు సెలబ్రేషన్స్ కోసం ఆర్ఎఫ్సికి వెళ్ళబోతున్నాం అనమాట. సో మాకు పొద్దునే వెహికల్ పంపించేశారు. సో మేము ఆ వెహికల్లో ఆర్ఎఫ్సికి వెళ్ళిపోయాము. సో మేము అక్కడికి వెళ్ళగానే మమ్మల్ని జస్ట్రీన్ రిసీవ్ చేసుకున్నారు. అలాగే మేము అక్కడికి వెళ్ళగానే మాతో పాటు వన్ ఆఫ్ ద ఫేమస్ డాన్సర్ సురేష్ వర్మ గారు కూడా ఉన్నారు. మాకు లాస్ట్ టైం అయితే నటరాజ్ మాస్టర్ వచ్చారు, అండ్ ఈసారి సురేష్ వర్మ గారు వచ్చారనమాట జడ్జిగా, అండ్ డాన్స్కి జడ్జిగా ఇచ్చేశారు. సో మేమంతా కూడా ఒక మెయిన్ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట, లంచ్ చేసి ఈవెంట్ అటెండ్ అవుదామని. సో మేము వెయిట్ చేస్తున్న పర్సన్ ఎవరో అనుకుంటున్నారా? ఆవిడ భూమిక అండ్ సఖీ వెల్ఫేర్ సెంటర్ మెయిన్ హెడ్ అండి, కొండవీటి సత్యవతి గారు అని చెప్పేసి ఆవిడ మన ఈవెంట్కి ఒక గెస్ట్గా రాబోతున్నారనమాట. సో ఆవిడ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము వెయిట్ చేస్తూ బయట అలా అలా తిరుగుతూ నేను సంగీత ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఆలోపు సత్యవతి గారు కూడా విచ్చేశారనమాట. ఆవిడ మాతో చాలా చక్కగా అసలు అందరిలో కలిసిపోయి చాలా బాగా మాట్లాడుతూ మేము అందరం కబుర్లు చెప్పుకుంటూ సో లంచ్ కానిచ్చేసామన్నమాట. లంచ్ అయిపోయాక డైరెక్ట్గా మాకు ఈవెంట్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి మమ్మల్ని కారులో తీసుకువెళ్ళారు. సో అక్కడ లంచ్ చేస్తున్నంతసేపు కూడా సత్యవతి గారు ఆవిడ దగ్గరకు వచ్చే కేసెస్ గురించి, ట్రైబల్ పీపుల్ ఎలా ఉంటారు, పాపం ఎంత అమాయకంగా ఉంటారు, వాళ్ళకి ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయి, అవన్నీ ఎలా సాల్వ్ చేస్తారు, అవన్నీ మాకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ చెప్తూ ఉన్నారనమాట. సో అవన్నీ అయిపోయాక లంచ్ చేసేసి మేము మా ఈవెంట్ ప్లేస్కి వెళ్ళిపోయామన్నమాట. సో మేము ఆ ప్లేస్కి రీచ్ అవ్వగానే కారు దిగంగానే అసలు ఫుల్గా బీట్స్ అనమాట. తీన్మార్ డాన్స్ చేయాలనిపించింది, అంత సూపర్గా డాన్స్లు బీట్స్ వస్తూ ఉండే. మాకు గ్రాండ్ వెల్కమింగ్ అనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది, అండ్ బీట్స్కి అసలు ఫుల్గా డాన్స్ చేయాలనిపిస్తుంది అనమాట, అంత హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అలాగే మమ్మల్ని ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటారంటే, జడ్జెస్కి కానీ గెస్ట్లకు కానీ ఎంత మర్యాదగా చూసుకుంటారో అసలు వాళ్ళు. అండ్ అలాగే మేము లోపలికి వెళ్ళగానే పైనుంచి ఫుల్గా పెటల్స్ పడుతూ ఉంటాయి అన్నమాట, పూల రెక్కలన్నీ అలా పడుతూ ఉంటే అసలు నిజంగా మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతామంటే, అసలు నేనైతే పిచ్చ హ్యాపీ అనమాట. అసలు నిజంగా ఇలాంటి ప్లేస్లో మనం మెంబర్ అవ్వడము అనేది మన అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ అదే కాదు, లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద హాల్, ఆ హాల్ నిండిపోయి మొత్తం ఆడవాళ్ళు ఉంటారనమాట. ఆ ఆడవాళ్ళు ఎంతమంది అంటే నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఎంతమంది ఆడవాళ్ళు అంటే వేలల్లో ఉంటారు. అంటే ఆడవాళ్ళకి ఎంత భద్రత, ఎంత సెక్యూర్డ్గా జాబ్ చేస్తున్నారు అనేది ఇక్కడే తెలిసిపోతుంది. అంత గొప్ప ఆర్గనైజేషన్ రామోజీ వాళ్ళది, అంత బాగుంటుంది కాబట్టి అంతమంది ఆడవాళ్ళు అక్కడ వర్క్ చేయగలుగుతున్నారు. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ మేము వెళ్ళగానే అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. డైరెక్ట్గా మేము బృహతి మేడంని అండ్ అలాగే విజయేశ్వరి గారిని కలిసి మా ప్లేసెస్లో కూర్చున్న కొంచెం కాసేపు మాకు అలా అలా కల్చరల్ ప్రోగ్రామ్స్, మంచి పాటలతోటి మంచి డాన్స్లు అవన్నీ చూపించారు. అవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. అండ్ ఈరోజు బెస్ట్ థింగ్ ఏంటి అంటే, నాకు నిజంగా చాలా చాలా ఇష్టమైన ఒక వ్యక్తి
ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా రావడం. ఆ వ్యక్తి ఎవర్రా అని అనుకుంటున్నారు కదా. ఎస్, చెప్పేస్తాను. నిజంగా నేను చాలా ఏళ్ల నుంచి నాకు చాలా ఇష్టమైన పర్సన్ స్మితా సబర్వాల్ గారు. కలెక్టర్ స్మితా సబర్వాల్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఉండేది. అండ్ మనసులో నిజంగా కల్మషం లేకుండా మనం గట్టి సంకల్పం చేసుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయి అనేది నా లైఫ్లో చాలా జరిగాయి. సో అందుకే నేను చాలా గట్టిగా నమ్ముతాను కొన్ని విషయాల్ని. అంత హ్యాపీ అనిపించింది అంటే ఆవిడ్ని నేను కలుసుకుంటున్నాను ఈరోజు. సూపర్బ్ అనిపించింది. అండ్ ఎస్, ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుందా అనే లోపే ఆవిడ వచ్చేసారు. సో ఇప్పుడు మనకి ముఖ్యమైనటువంటి అతిథి వచ్చారు కాబట్టి నేను కంక్లూడ్ చేస్తున్నాను. సో తప్పకుండా మీరు ఈరోజు ఏదైతే విన్నారో ఆ విషయాల గురించి తప్పనిసరిగా మీరు గమనంలో ఉంచుకోండి. తర్వాత ఎప్పుడైనా మనం విపులంగా మాట్లాడుకున్నప్పుడు 181 గురించి కానీ, సఖీ సెంటర్స్ గురించి కానీ, తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన అనేక సపోర్ట్ సిస్టమ్స్ గురించి కానీ మళ్ళీ తెలుసుకుందాం మనం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you, ma'am. Now, it took me 3 attempts. I used to read the newspaper every day, make small notes, and this is when we have already started working. So, in our early days when we used to be assistant collectors, we used to be touring, villages entire day. But I would come back and after dinner, would try to spend half an hour trying to read Inadu and making little notes so that I can clear the Telugu exam. And that is my association with this beautiful publication, and today hence I am here to support you. Like I said, I don't know much about journalism, but in today's age of మిలిటరీ కుటుంబం నుంచి వచ్చిన క్రమశిక్షణ, పని పట్ల నిబద్ధత, ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే తత్వం ఆమెకు పీపుల్స్ ఆఫీసర్గా గుర్తింపు తెచ్చింది. ఐఏఎస్ అధికారినిగా ఆమె తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలు జాతీయ స్థాయిలో గుర్తింపు. Congratulations, Ms. Madheshwari. Let us invite for best rank walk from ETBL, Ms. Payal. Best rank walk. Sangeeta being our judge, we requested Sangeeta to be on the dais with us for all these categories. Next we have Ms. Krishnaveni from DHBM Central, the most confident person on fashion show. Congratulations! Please round of applause. Because you are the judge who have judged them. Congratulations, Krishnaveni. Be there along with them. We will be happy. Now I request our chief guest to honor plans to be given to the judges. Please, judges onto the dais, Suneshwar Magaru.
మధ్య అటువలు వేసిన రంగవల్లులు అందరినీ అబ్బురపడేలా చేశాయి. తీరొక్క రంగులో అందంగా దిద్దిన తీరు ఆశ్చర్యపరిచేలా చేసింది. ఈ రంగోలీ పోటీకి జడ్జి ప్రముఖ పెయింటింగ్ ఎక్స్పర్ట్ విజయ్ మోహన న్యాయ నిర్ణేతగా వచ్చేశారు. సింగింగ్ కాంపిటీషన్స్ లో గతంలో కంటే ఎక్కువ మంది పాల్గొన్నారు, ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ పోటీలకు ప్రముఖ గాయకుడు ధనుంజయ్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఇక ఉమెన్స్ డే ధమాకా ఈవెంట్ ఫ్యాషన్ షో. ప్రొఫెషనల్ మోడల్స్ కు తీసుకోమన్నట్టుగా కొందరు పార్టిసిపెంట్స్ ర్యాంప్ పై తలుపున మెరిశారు. ర్యాంప్ వాక్ చేస్తూ ఆనందించారు. ఆద్యంతం సందడిగా సాగిన ఈ ఫ్యాషన్ షోకు ప్రముఖ కాస్మిక్ యోగా థెరపిస్ట్ సంగీత అంకిత న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. All the best and congratulations to all participants. Wish you happy Women's Day. Huge round of applause, come on. You have seen this. Thank you so much, ma'am. May I now request Ms. Brihati, please, Satyavati garu, please come forward. Ms. Brihati, to felicitate Satyavati garu. Our guest of honor for the day, Satyavati garu, please, a huge round of applause. అక్కడ ఆ ప్లేస్లో నాకు చాలా చాలా ఇష్టమైన బృహతి మేడం చాలా చిన్నవారైనప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళని ఎంతో ఆప్యాయంగా మర్యాదగా మేడం అని పిలుస్తారు. అంత చక్కగా అసలు నిజంగా ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే ఆవిడ రామోజీ గారి మనవరాల అనే అంత ఆశ్చర్యం మనకు వస్తుందన్నమాట. అంత మర్యాదగా అంత చక్కగా ట్రీట్ చేస్తారు అందరినీ కూడా. అండ్ బృహతి మేడం నాకైతే చాలా చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆవిడకి. నేను అంతకుముందు నేను ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా అదే విధంగా మాట్లాడారు, అదే విధంగా పలకరించారు, అంత చక్కగా ఉన్నారు. అండ్ అలాగే ఈసారి కూడా అదే విధంగా ఆప్యాయంగా పలకరించి మమ్మల్ని కూర్చోమన్నారు. అండ్ అలాగే ఇప్పుడు సత్యవతి గారు మాట్లాడుతూ మన ఆడవాళ్ళందరికీ, అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, మరి ఎన్నో తెలియని విషయాలు. అండ్ నిజంగా ఆడవాళ్ళ కోసము ఎన్ని చట్టాలు ప్రొవైడ్ చేశారు, ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని యాక్ట్లో నడుస్తున్నాయి అనేది సత్యవతి గారు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ చెప్పారనమాట. అండ్ సో అది అయిపోయిన వెంటనే మన స్మితా సబర్వాల్ గారు స్టేజ్ పైకి ఎక్కి ఆవిడ ఈనాడు మ్యాగజైన్ చదివి తెలుగు నేర్చుకున్నాను అని చెప్పడం చాలా గర్వంగా అనిపించింది. నిజానికి ఈనాడు మ్యాగజైన్ చదవడం వల్ల ఎంతో మందికి కరెక్ట్ తెలుగు వస్తుందన్నమాట. ఎందుకంటే ఎక్కడెక్కడో తెలుగు మిక్సప్ ఉంటుందన్నమాట తెలుగులో. బట్ అస్సలైన తెలుగు అనేది ఈనాడు పేపర్లో మాత్రమే కనిపిస్తుంది. సో నిజంగా ఈనాడు పేపర్ చదివితే తప్పకుండా తెలుగు కరెక్ట్గా వస్తుందన్నమాట. అండ్ కరెక్ట్గా తెలుగు రావడమే కాదు, అండ్ చదవడము చెప్పడం కూడా అలాగే అదే విధంగా వస్తుంది. అండ్ దూరదర్శన్లో వర్క్ చేసిన అలాంటి వాళ్ళకి లేదా ఈనాడు పేపర్ చదివిన వాళ్ళకి తప్పకుండా మంచి తెలుగు అయితే వస్తుందండి, అది మాత్రం నిజం. ఎస్, మరి కల్చరల్ ప్రోగ్రామ్స్, స్కిట్స్ అవన్నీ ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. ఈలోపు మమ్మల్ని జడ్జిగా నన్ను రంగోలీ కాంపిటీషన్స్కి వెళ్ళాను కాబట్టి అక్కడ విన్ అయిన పర్సన్కి గిఫ్ట్ ఇవ్వడానికి, ప్రైజ్ ఇవ్వడానికి నన్ను పిలిచారు స్టేజ్ పైకి. సో నేను వెళ్ళి డైరెక్ట్గా స్మితా సబర్వాల్ గారిని, బృహతి మేడంని కలిసి అసలు నిజంగా ఆ ఎక్సైట్మెంట్ చెప్పలేదండి. నిజంగా నేనైతే చెప్పలేను, అంత హ్యాపీ ఫీల్ అయ్యాను.
అండ్ ఎస్ ది బెస్ట్ మూమెంట్ అనమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అంత చక్కగా జరిగింది ఆ ఈవెంట్ మొత్తము. అదంతా అయిపోయాక కంప్లీట్గా ఫుల్ అయిపోయాక ఇంకా ఆడవాళ్ళందరూ కూడా అసలు ఓ రేంజ్లో డాన్సులు ఫుల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరు ఆడవాళ్ళు. కేక్ కటింగ్ ఇవన్నీ అయ్యాయి అనమాట. సో అవన్నీ అయిపోయాక అలా ఈవెంట్ మొత్తం అంతా గడిచిపోయింది. తర్వాత అందరం కలిసి ఫొటోస్ దిగి వీడియోస్ దిగి అలా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇదండి ఇవాల్టి వ్లాగ్. అసలు సూపర్గా ఎంజాయ్ చేసాము. సో March 8 అంటేనే నాకు ఆర్ఎఫ్సి అండ్ ఈనాడు ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎప్పుడు నన్ను పిలుస్తారా, నేను ఎప్పుడు వెళ్తానా అని నేను రెడీగా ఉంటానన్నమాట. అంత బాగుంటుంది ఈ ఈవెంట్ మొత్తం కూడా. సూపర్బ్ అండి, అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రామోజీ ఆర్గనైజేషన్స్. ఇంత చాలా వెల్ ఆర్గనైజ్డ్గా చాలా చక్కగా చేస్తారు. ఒక చిన్న ప్యూన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద అఫీషియల్స్ వరకు కూడా వాళ్ళు ఒకే మర్యాద ఒకేలాగా ట్రీట్ చేయడము నాకు చాలా నచ్చుతుంది. అండ్ దట్టు ఆడవాళ్ళకి చాలా చాలా మంచి ప్లేస్మెంట్ అనమాట అక్కడ. సో నేనైతే సో ఇదండి ఇవాల్టి మన వావ్ వీకెండ్ వ్లాగ్. మరి రామోజీ ఫిలిం సిటీలో ఎంతో గ్రాండ్గా జరిగిన విమెన్స్ డే సెలబ్రేషన్స్ మీకు నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మీకు ఈ వీకెండ్ వ్లాగ్ ద్వారా అందిస్తున్నాను. మరి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్.